ఒకరోజు దేవదూతలు యెహోవా సన్నిధిలో నిలవడానికి వచ్చారు. ఆ దినమున సాతాను కూడా వారితో కలిసి వచ్చాడు. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చావని వానిని అడుగగా, సాతాను భూమి మీద ఇటూ అటూ తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చానని యెహోవాకు చెప్పెను. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థ వర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. భూమి మీద అతని వంటి వాడెవ్వడునూ లేడు అని అనగా, అందుకు సాతాను, యోబు ఊరికే దేవుని యందు భయభక్తులు కలిగి లేడు. నీవు అతనికి, అతని ఇంటి వారికిని, అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేశావు కనుక, నీవు అతనిని దీవించుచూ ఉన్నావు కనుక, అతని చేతి పనిలో అతని ఆస్తి దేశములో బహుగా విస్తరించి ఉన్నది అని అన్నాడు. అయితే నీవు ఇప్పుడు నీ చేయి చాపి అతనికున్న సమస్తమును గనక తీసివేసిన ఎడల అతడు నీ ముఖము ఎదుటనే నిన్ను దూషించి నీ నుండి దూరంగా వెళ్ళిపోతాడు అని యెహోవాతో అన్నాడు.